ఫ్రెండ్స్ ఈ మధ్య ఉల్లిపాయలు చాలా కాస్ట్లీ అయిపోయాయి కదా. అసలు ఒక 3-4 మంత్స్ నుంచి అయితే అసలు అది రేటే తగ్గడం లేదు. అయితే ఉల్లిపాయలు మనము ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. కాస్ట్లీ ఉల్లిపాయలు మనము పాట్స్ లో కూడా పెంచేయచ్చు, ఈవెన్ చిన్న స్థలంలో కూడా పెంచేసేయచ్చు అనమాట. ఉల్లిపాయలు మనం కొంటాం కదా, అయితే అవి బయట పెడితే కొన్ని రోజులకి చిన్న చిన్న మొలకలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా మొలకలు వస్తాయి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి ఇవి. అయితే ఈ ఉల్లిపాయలు అడ్వాంటేజ్ ఏంటంటే పైన మొలక కూడా వస్తుంది, అలాగే కింద రూట్స్ ఉంటాయి కదా, కేవలం రూట్స్ పెట్టినా కూడా వస్తాయి అనమాట. ఈ పైన భాగము కింద భాగము కొంచెం కొంచెం ఇలా కట్ చేసేసి మట్టిలో పెట్టేయచ్చు. పైన భాగం అయితే ఇలాగా వి షేప్ లో కట్ చేస్తే చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి స్ట్రైట్ గా కట్ చేస్తే సాయిల్ లో అప్పుడప్పుడు సరిగ్గా సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఇలా వి లాగా కట్ చేసి పెడితే మొలకలు తొందరగా వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అలాగే కింద రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ దగ్గర కూడా కొంచెం కట్ చేసేసి అలా పెట్టేస్తే దాంట్లో చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి అనమాట. అయితే ఎన్నెన్ని మొలకలు వచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్క ఉల్లిపాయ మొక్క అవుతుంది అనమాట. పిలకలు వచ్చేసినవి అన్నీ కూడా మనం వేరే వేరేగా చేసి ఒక పాట్ లో లైన్ గా పెట్టేసేయచ్చు అలాగా, లేదా అంటే ఒక్కొక్క పాట్ లో ఒక్కొక్కటి అలా పెట్టేసేయచ్చు. అవన్నీ కూడా వేరే వేరే ఉల్లిపాయలు వస్తాయి అన్నమాట. సో అలాగా ఇవన్నీ మనము ఈ పైన అన్ని మొలకలు ఇంకా కింద రూట్స్ కూడా పెట్టేస్తే వచ్చేస్తాయి. అయితే 3-4 డేస్కే అవి ఉల్లి కాడలు కూడా అవుతాయి అనమాట. మనము ఉల్లి కాడలు వాడుకోవచ్చు, నార్మల్గా ఆకుకూరలకు ఎలా వాడతామో అలా వాడేసుకోవచ్చు. సో ఈ ఉల్లికాడలో ఒక 3-4 టైమ్స్ మనం మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అయితే ఉల్లిపాయలు మొత్తము స్టార్టింగ్ నుంచి మొలక దగ్గర నుంచి మళ్ళీ ఉల్లిగడ్డలు రావడానికి దాదాపు 3-4 మంత్స్ పడుతుంది అనమాట. ఆ ఉల్లిపాయ వెరైటీ ఉందో దాన్ని బట్టి 3-4 మంత్స్ పడుతుంది. కొన్ని 100 డేస్కే వచ్చేస్తాయి, కొన్ని 150 డేస్కే అలా వస్తాయి అనమాట. అయితే ఉల్లిపాయలు 3 సీజన్స్ లో కూడా మంచిగా అంటే ఇయర్ లాంగ్ కూడా పెరుగుతూనే ఉంటాయి, కానీ ఎక్కువ ప్రిఫరబుల్ క్లైమేట్ మాత్రం చలికాలంలో బాగా వస్తాయి అనమాట. అయితే ఈ కాలంలో నవంబర్-డిసెంబర్ లో పెట్టేస్తే మనకి మార్చ్-ఏప్రిల్ కల్లా బాగా వస్తాయి అన్నమాట ఉల్లిపాయలు. అయితే వీటికి సాయిల్ మాత్రం ఇసుక ఎక్కువగా ఉండాలన్నమాట. కొంచెం సాయిల్ మిక్స్ చేసి ఇసుక ఎక్కువ ఉండాలి, ఓవర్ వాటరింగ్ వేయకూడదు. కేవలం కొంచెం వాటర్ ఉంటే కూడా బాగా వచ్చేస్తాయి. ఎక్కువగా మట్టి బంక ఉంటే ఇవి రావు. అయితే ఉల్లిపాయలు మనము అలాగే వదిలేసామంటే ఒక 4 మంత్స్ కి అలాగే తీసుకోవచ్చు. ఉల్లిపాయలు వాటి కాడలన్నీ కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మెల్లిమెల్లిగా డ్రై అవుతూ వస్తుంటాయి. అలాగే కొన్ని పూలు కూడా వస్తాయి అనమాట. ఉల్లిపాయ పూలు వస్తాయి, సీడ్స్ కూడా వస్తాయి. అప్పుడు మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఉల్లి కాడలు మనం బయట కొంటాం కదా, అంటే వేర్లతో సహా కొంటూ ఉంటాం కదా, అవి కూడా మనము పెట్టామంటే ఉల్లి ఆకులు వస్తాయి, అలా కూడా వాడుకోవచ్చు అనమాట ఉల్లి ఆకులు. సో ఇవి ఆకుకూరలాగా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా అలాగే పెస్ట్ రిపెలెంట్ లకు కూడా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు స్నేల్స్ కి అలాంటి వాటికి ఉల్లిపాయ పెడితే ఆ వాసనకి అవి ఆ పాట్లో తిరగవు అనమాట. సో హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు మనం అలాగా గాలికి పెట్టామంటే బాగా మామూలు ఉల్లిపాయలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట.
సో ఇంత ఖరీదైన ఉల్లిపాయలు మనం ఈజీగా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. చిన్న చిన్న పాట్లో కూడా పెరిగిపోతాయి, ఏ ప్రాబ్లం లేకుండా పెరిగిపోతాయి అన్నమాట ఇవి.